అధ్యక్ష తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. మహేష్ కుమార్ గారు ధన్యవాదములు. సమ్మక్క సారక్క విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తి అభినందిస్తాను అధ్యక్ష. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నటువంటి అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ, నా భూతం నా భవిష్యత్. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతుందంటే అసలు చరిత్రలో 400 ఏళ్ళు 500 ఏళ్ళు కింద కట్టినట్టు కట్టడాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది రాబో ఒక 500 సంవత్సరాలకి నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ కట్టడలను కడతా ఉంది అధ్యక్ష. నేను మనస్ఫూర్తిగా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని, సీతక్క గారిని, సూర్యక్ గారిని అభినందిస్తూ ఒక్క వినవి, నేను గత 2 సంవత్సరాలకు సారళంలోకి పోయాను. ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది మేడారంలో. ఆ జాతరకు పోయినప్పుడు ఆ ట్రాఫిక్ సమస్యని ఎట్లా అధిగమిస్తారో ముందే ప్రణాళిక సిద్ధం చేసి చేయాలి. ఎందుకంటే చాలామంది వివిఐపీలు వస్తూ ఉంటారు, కార్లు, లారీలు, బస్సులు, అసలు ఎడతెగని ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా దాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ ట్రాఫిక్ని అధిగమించే ప్రయత్నం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా విఐపీలు వచ్చే మూమెంట్ కూడా క్రమబద్ధరించి డేట్స్ పెడితే అది కూడా బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా వచ్చి ముఖ్యమంత్రి పోయిన రోజే మంత్రులు ఎమ్మెల్యేలు అని కాకుండా స్లాట్స్ ఇస్తే బాగుంటుంది. సామాన్య జనానికి కూడా ఫేజ్గా స్లాట్స్ పెట్టండి. ఎందుకంటే ఇది ఈ కట్టడాలు పేపర్లు వచ్చిన తర్వాత నాకు తెలిసి పోయిన 2 సంవత్సరాల కింద డబుల్గా ఈ సంవత్సరం వచ్చిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కట్టడ రకంగా జరుగుతూ ఉంది, చరిత్రాత్మక కట్టడం జరిగింది. రాబో 500 ఏళ్ళు గుర్తుండే కట్టడం జరిగింది. కాబట్టి అది చూడటానికైనా అమ్మవారి దర్శనంతో కూడా చూడటానికి కూడా జనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు తగు జాగ్రత్తలు, ట్రాఫిక్ సమస్యలు అధిగమించి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీకు మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనరబుల్ మినిస్టర్, గౌరవ సభ్యులు, మా పార్టీ అధ్యక్షులు, ట్రాఫిక్ సమస్య చాలా ఇంపార్టెంట్ సమస్య. అక్కడ సమ్మక్క సారక్క గతంలో అక్కడ నేషనల్ హైవేకి సంబంధించి ఒక టోల్ గేట్ కూడా ఉన్నది, దానికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ అక్కడ పీడీ గారితో మాట్లాడాను. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇప్పటికే దాని మీద గత 2 మాసాలుగా రెగ్యులర్గా మళ్ళీ 500 ఏళ్ళు ఉండే విధంగా దాన్ని చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ 500 సంవత్సరాలు మంచిగా పాత గిద్దల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చేస్తున్న ప్లాన్స్ అన్నీ చూడడం జరిగింది. వారిని అభినందిస్తూ ట్రాఫిక్ సంబంధించి మా అధ్యక్షురాలు చెప్పినట్టు మా మంత్రి గారిని కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా, అలాగే ఆ జిల్లా చెందిన అక్కడ శాసనసభ్యురాలు ఎండోమెంట్ మినిస్టర్ సీతక్క గారు, అలాగే మన సురేఖ గారు మీరు చర్చించుకొని లేఖ రాయండి. తప్పకుండా మా నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి వెళ్ళి పీడీ గారికి చెప్పించి టోల్ గేటు ఆ 3 days వరకు టోల్ గేట్ తీసేసి ఏంటంటే ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుందని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం. ఆనరబుల్ మినిస్టర్ రెవెన్యూ సత్యం గారు. అధ్యక్ష ధన్యవాదాలు. సరే, ముఖ్యంగా ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి దైవం సరే ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతగా దీన్ని డెవలప్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఈ ఆదివాసీల సాంప్రదాయ ప్రకృతి సంబంధించినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆదివాసీల సాంప్రదాయాలు కానీ వాళ్ళకున్న ఆరాధన పద్ధతులు కానీ అవన్నీ కూడా ఆ కట్టడాలను కూడా అట్లా ఆ రకంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్లు, సత్యన్న అడిగినట్లు తప్పకుండా వాటిని అన్నింటినీ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహచార మంత్రులు చెప్పారు అధ్యక్ష. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఇంటర్నల్గా ఉండే రోడ్లన్నీ కూడా చాలా నేరోగా ఉండే అధ్యక్ష. ఈ నేషనల్ హైవే నుంచి ఈ మేడారానికి కనెక్టివిటీ రోడ్లు 360 degreesలో సుమారుగా ఒక 4 రోడ్లని 4 lanes కింద డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంటర్నల్కి కూడా హౌజెస్ని కూడా కొన్ని కాంపన్సేషన్ ఇచ్చి వాటిని కూడా షిఫ్ట్ చేసి అక్కడ కూడా 4 lane ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్క సమ్మక్క సారలమ్మే కాదు అధ్యక్ష, ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా సహచార మంత్రివర్యురాలు, దేవాదాయ శాఖ మంత్రివర్యురాలు వారు అర్జెంటుగా ఉండి వేరే దగ్గరికి వెళ్ళినట్టున్నారు అధ్యక్ష. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినట్టు సేమ్ ఇదే సబ్జెక్టు ఇన్విటేషన్ వేయటానికి వెళ్ళారు అధ్యక్ష. సోదరిమ్మని మా అందరూ ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం బాసర నుంచి భద్రాచలం వరకు
టూరిస్ట్ సర్క్యూట్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది అధ్యక్ష. రాబోయే కొద్ది రోజుల్లోనే బాసర నుంచి భద్రాచలం వరకు, అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ఈ 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 జిల్లాల్లో ఉండే ప్రసిద్ధి చెందిన ఆలయాలన్నిటినీ డెవలప్ చేస్తూ వాటన్నిటినీ కూడా టూరిస్టులకి అన్ని వసతులు, అంటే ఇప్పుడు ఉన్న వాటిలలో ఫర్ ఎగ్జాంపుల్ మేడార్ మీద తీసుకున్నాం అధ్యక్ష. అక్కడ ఎవరైనా నైట్ స్టే చేయాలంటే వెరీ లిమిటెడ్ అకామిడేషన్ ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలని ఇప్పుడు తీసుకొని ఎక్విజిషన్ చేసిన ల్యాండ్తో పాటు తీసుకోబోయే ఇంకా 60 ఎకరాలతో పాటు అక్కడ సకల వసతులు కల్పిస్తూ, అలానే మిగిలిన ప్రాంతంలో అది కొండగట్ట కావచ్చు, భద్రాచలంలో కూడా సహచర మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ ఆలోచనలు అందరూ ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మాడు వీధులు ఇతరత్ర కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే బట్టి గారు 85 కోట్లు అక్కడ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఎక్వైర్ చేశాం. ఆ టెంపుల్ని కూడా, అంటే బాసర్ నుంచి భద్రాచలం వరకు ఈ మధ్యలో ఉన్న లింకు, మధ్యలో ఉండే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం అధునాతనంతో పాటు శాస్త్రోయుక్తంగా వాటిని కూడా డెవలప్మెంట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచనని తమరి ద్వారా గౌరవ ఈ సభలో ఉన్న సభ్యులకి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. కవిత గారు. ఇది నా చివరి రోజు అయినప్పటికీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ మధ్య పేపర్లో వార్తలు చూసినాం అధ్యక్ష, ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా వైదిక చిహ్నాలను కొన్నిటిని చెక్కడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. దాని పట్ల చాలా ఆదివాసీ సంఘాలు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసినాయి. రెండవది, ఆల్దో ఐ రెస్పెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్ష, అసలు ఈ మొత్తం సమ్మక్క సారక్క జాతర స్పిరిట్ ఏంటంటే 2 నెలలకోసారి అమ్మవారి అడవిలోంచి రావాలి, రోజు అక్కడ పూజలు చేయడం అన్నది సంస్కృతి కాదు అధ్యక్ష. ఫండమెంటలీ ఎండోమెంట్స్ టేక్ ఓవర్ చేయడం అన్నదే కరెక్ట్ కాదు అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని కూడా టేకప్ చేస్తే ఆ గిరిజన సంస్కృతిని రెస్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఎండోమెంట్ వస్తుందో ఆ తర్వాత హుండీ వస్తుందో అధ్యక్ష, హుండీ వచ్చిందంటే కంప్లీట్గా వైదిక సంస్కృతి వైపు కూడా మొత్తం మారిపోయే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి గిరిజన ఆదివాసీ సంస్కృతులను గౌరవిస్తూ ఉండే విధంగా సౌకర్యాలు కల్పిద్దాం అధ్యక్ష. బట్ ఆన్ ఎ పర్మనెంట్ బేసిస్ అక్కడ పెద్ద కన్స్ట్రక్షన్స్ రావడం, ఒకటి ఫారెస్ట్ అధ్యక్ష, 2 టోటల్ సమ్మక్క సారక్క జాతర యొక్క ఆలోచన విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం అధ్యక్ష. ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దట్ పాయింట్ అక్రాస్. థ్యాంక్ యూ. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి చాలా రోజుల నుంచి నేను చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను సార్. ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడతా ఉంటే అవి ప్రతి ఏడాది ప్రతి 2 నెలలకు ఒకసారి పెడతా ఉంటాయి, పాతవి పోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త వేస్తూ ఉంటాయి. అట్లా కాకుండా పర్మనెంట్గా ఒకసారి వేసినామంటే ఈసారి మళ్ళొకసారి దానికోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేకుండా ఒకటి చేయాలి సార్. రెండోది, సమ్మక్క సారలమ్మ జాతర చుట్టూ అనేకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి సార్, అనేకమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి సార్. సో ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. అక్కడ మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల పర్యాటకులు కూడా పెరిగిపోతారు సార్. ఇంకా నేను మా కుటుంబంతో ఆదివాసి గూడాలకు ఒకసారి పోయినటువంటి సందర్భంలో సార్, అక్కడ చాలా చారిత్రాత్మకమైనటువంటి ఆదిమానవుల కాలం నాటి చరిత్ర కొంత అక్కడ ఉంది సార్. వాటిని కూడా ఈ సమ్మక్క సారక్క జాతర అంటే అది ఒక్క జాతరే కాదు సార్, దాని చుట్టూ ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి సార్ అక్కడ పోవడానికి కారణం. అయితే సమ్మక్క సారక్క జాతరలో సార్ ఇక జాతర అయిపోయినాక 2 రోజులకు 3 రోజులకు అటెంకాలు ఎవడన్నా పోయి చూస్తే ఎంత ఆగం ఉంటుందంటే సార్, ఆ బయటనే విసర్జన చేస్తూ ఉంటారు, మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉంటారు. అట్లా లేకుండా జాతర పరిశుభ్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే హెల్త్కి సంబంధించినటువంటి సార్, కోట్లాది మంది వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సార్, అంటురోగాలు వస్తూ ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం సార్. ఇక ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ప్రత్యేక బస్సులు, ఇక అక్కడి సమ్మక్క సారక్క జాతర అంటే అదనపు ఛార్జీలు వసూలు చేసే సాంప్రదాయం మన దగ్గర ఉంది సార్. ఈ ఆర్టీసీ బస్సులు వేసి అదనపు ఛార్జీలు వసూలు చేసి జాతర స్పెషల్ అని రాసి ఇంకా దాని మీద 100 రూపాయలు ఉంటే 200 తీసుకుంటారు. అటువంటిది లేకుండా సో ప్రజలందరూ ఫ్రీగా పోయేటట్టు, మరి అక్కడికి ఈ జాతరకు పోతుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు లేదనేటువంటి కార్యక్రమం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మహిళలందరికీ ఫ్రీగా సమ్మక్క సారక్క జాతర పోవడానికి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఏర్పాటు చేయాలని తమరి ద్వారా కోరుతా ఉన్నాను సార్. అంజిరెడ్డి గారు, అంజిరెడ్డి ఒక్క నిమిషం. అధ్యక్ష, మీ ద్వారా కోరేది సమ్మక్క సారలమ్మ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే
ఒక హెలిప్యాడ్ హైదరాబాద్ నుంచి అక్కడ పెట్టేస్తే ఏంటంటే చాలామంది విఐపీలు కూడా చాలామంది పోతూ ఉంటారు, ట్రాఫిక్ కంజక్షన్ కాకుండా ఆ ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి అది పెట్టేస్తే ఏంటంటే ఈ 4 రోజులు అక్కడ పెట్టేస్తే చాలామంది పోవడానికి ఆస్కారం ఉంటుంది అక్క. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు. రెవెన్యూ మినిస్టర్. గౌరవ సభ్యులు సోదరిమణి కవిత గారు చెప్పినట్లు, మల్లన్న గారు చెప్పినట్లు, అంజిరెడ్డి గారు చెప్పినవి కూడా చాలా వాల్యుబుల్. మహేష్ కుమార్ గారు అడ్రస్ చేశాను. సభ్యులు చెప్పినట్లు వారు వాల్యుబుల్ సూచనలు సలహాలు ఇచ్చారు అధ్యక్ష. సోదరిమణి కవిత గారు చెప్పినట్లు సాంప్రదాయబద్ధంగానే ఏదైతే అక్కడ అదే మేడారంలో అరుణని ఒక పిహెచ్డి దీని మీదనే చేసిన ఒక యంగ్స్టర్ కుర్రోడు ఉన్నాడు అధ్యక్ష. తను అక్కడ పూజారులు పవిత్రత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే ఉద్దేశపూర్వకంగా